నీకు దేనికి ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్? 90 డేస్ జిమ్కి ఎందుకు వచ్చావు? అంటే ఎక్కిద్దని. డిస్కషన్స్లో ఉన్నారని ఆ గ్రూప్ మధ్యలోకి వెళ్ళి మైక్ పెట్టేశాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? సజెషన్స్ కావాలంటే డిఎం చేయండి. 90 ఎలా తాగాలో చెప్తా. కట్ చేసేసి ముక్కలు చేసేసి నమస్తే, వెల్కమ్ అందరికీ. మళ్ళీ మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. లాస్ట్ వరకు అది చూసి ఎంజాయ్ చేసేయండి. మన జిమ్ బ్రోస్ని అండ్ ట్రైనర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది. వాళ్ళ ఫన్నీ రియాక్షన్స్ అండ్ ఫన్నీ ఆన్సర్స్ క్యాప్చర్ చేయడం కూడా జరిగింది. అండ్ ఏమన్నా సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్టార్ట్ చేద్దాం. నీకు వచ్చే జన్మ అంటూ ఉంటే ఎలా పుట్టాలనుకుంటున్నావు? మళ్ళీ మనిషిలాగే పుట్టాలనుకుంటున్నావా? ఏదైనా జంతువా? ఏదైనా చెట్ట, పామా, కుందేలా? ఎలా పుట్టాలనుకుంటున్నావు ఇంకో జన్మ ఉంటే? మీ ఆన్సర్ చెప్పండి. నేనా? కాదు, నేను అదో ఆ వీడియో తీసేతను. నువ్వే బ్రో. నేను అది ఇంకేం ఐడియా రావట్లేదు, ఆలోచించుకుని చెప్తారు. ఆలోచించుకొని చెప్తా అంటున్నారు. ఎంత టైం కావాలా? అంటే జన్మలు కాబట్టి 7 దారాలు వేసుకున్నా, అటోకి 7 ఇటోకి 7 టైం పట్టుద్ది. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ఇప్పుడు అని నన్ను క్వశ్చన్ అడగబోతాను. అన్నా, నీకు ఇంకో జన్మ అంటూ ఉంటే మళ్ళీ మనిషిలాగా పుడతావా, లేదంటే జంతువు లాగానా, ఏదైనా వస్తువు లాగానా? నీ ఆన్సర్. జిమ్ లాగా పుడతా. జిమ్ లాగా పుడతావు. ఎందుకు? రీజన్ ఏంటి? జిమ్ ఇష్టం కాబట్టి. జిమ్ ఇష్టం అంటే జిమ్ లాగా పుడితే అంటే నువ్వు బతుకుండాలి కదా, అంటే నీకు సెన్స్ ఉండాలి కదా దాన్ని ఎంజాయ్ చేయడానికి. నీకు దేనికి ఆన్సర్ ఇవ్వాలి ఫస్ట్ థింగ్? సీన్ అంటావు అయితే. సరే సార్, మీ ఆన్సర్ ఏంటి సార్? నేను నాలాగే పడతా. సార్ లాగే పడతారంట. ఎందుకని? నేను నాకే బాగుండా. ఈయన వచ్చి జిమ్ అంటున్నాడు. సార్ వచ్చి మళ్ళీ సార్ లాగే పడతాడంట. ఆన్సర్ ఒకటి పెట్టాలి, ఏమైనా తీయకూడదు. నేను ఇంకో జన్మ ఉంటే సత్యలా పుడతా. నాలాగా కామెడీ చేస్తున్నావా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. పడతావా? ఎందుకు నాకు బొక్క పెడతావా? నువ్వు బాగుంటావు చూడు. ఇట్లా మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? కూడా వాళ్ళ గలీజ్ కనిపించకుండా రొమాంటిక్ గా ఉంది. అయ్యా, ఇద్దరు కలిసి నాకు వేస్తున్నారు ఆయన. చాలే. పొద్దున్నే 90 వేసా బ్రో. 90 డేస్ జిమ్కి ఎందుకు వచ్చావు? అంటే కిక్ ఎక్కిద్దని. మామూలుగా ప్రీ వర్కౌట్ తీసుకుంటారు జిమ్కి రాకముందు. నువ్వు 90 వేసావా? 90 వేసేసా బ్రో. ప్రీ వర్కౌట్ కి ఇంకా కిక్ ఎక్కిచ్చిద్ది. బయట యోగిని, లోపలేమో భోగినిరా. మందల మీకు కూడా ప్రీ వర్కౌట్ కావాలంటే 90 డేస్ అంటారా అండి? అంతే కదా బ్రో? అంతే బ్రో. ఏమైనా సజెషన్స్ కావాలంటే డిఎం చేయండి. 90 ఎలా తాగాలో చెప్తా. ఈ బ్రో కన్నా డిఎం చేయండి. కట్ చేసేసి ముక్కలు చేసేసి దగ్గర పెట్టి ఏంటి సార్ అర్థం కాలేదు. ఏదో మంచి డిస్కషన్స్లో ఉన్నారని ఆ గ్రూప్ మధ్యలోకి వెళ్ళి మైక్ పెట్టేశాను. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి? మేడంకి కాల్ చేశాడంట. మేడం సత్యనా ఫోన్ చేసింది. సత్య గారు ఏం జరుగుతుంది ఇక్కడ? డిస్కషన్ ఏం జరుగుతుంది? ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. ఏమైనా అంట, నువ్వేమంటే అది. అంతేనా? ఏ ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వేమంటావా?
సాయంత్రం 7 తర్వాత ఫోన్ చెప్తా. సాయంత్రం ఎన్ని గంటలు చేయాలా? 7 తర్వాత. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. ఆన్ డ్యూటీ ఈరోజు అంతా అంతే కదా, ఈరోజు రేపు అంతా ఆన్ డ్యూటీ. వర్కౌట్లు చెప్తా, డైట్ చెప్తా, ఏమేమి వర్కౌట్లు చేయాలి, ఎట్ట పడుతుంది, ఏం పడుతుంది మొత్తం చెప్పేస్తా. ఏం సార్? మంచి మంచి ప్రోటీన్ ఫుడ్ ఈరోజు. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఇవాళకైతే ఇంతే మా వీడియో. మరిన్ని కొత్త కాన్సెప్ట్స్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.